హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విమలా వ్లాగ్స్. ఈరోజు మనం దొండకాయలతో ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక హాఫ్ కేజీ దొండకాయలు పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని దొండకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. నేను ఒక హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నందుకు ఒక 2 సార్లుగా నేను వేపుకుంటున్నాను. ఒకేసారి హాఫ్ కేజీ వేసేస్తే ఆ గిన్నె మొత్తం ఫుల్ అయిపోయి సరిగా కుక్ అవ్వదు. చూడండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత దొండకాయ ముక్కలు ఆయిల్లోంచి తీసేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది ఫ్రై చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. నెక్స్ట్ మిగిలిన దొండకాయ ముక్కలు కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకున్నాను. ఇవి కూడా వేగిపోయినాయి. ఇవి కూడా తీసేసుకోవాలి. అలాగే మిగిలిన ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు కూడా కొంచెం వేసుకుని 2 ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి. నేను వేసుకుని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ పీసెస్ కింద కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఆనియన్స్ అది మగ్గనివ్వాలి. ఒక 4-5 నేను పచ్చిమిరపకాయలు కూడా చక్కల కింద కట్ చేసుకుని అవి కూడా వేసుకున్నానండి. అవి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు తీసుకోవాలి, తగినంత ఉప్పు, అలాగే ఒక 2 చిన్న టీ స్పూన్స్ నేను కారం కూడా వేసుకున్నాను. అది కారం కూడా వేసుకొని బాగా అన్నీ కలుపుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దొండకాయ ముక్కలు కూడా దీనిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనిచ్చుకుంటూ అప్పుడప్పుడు తీసుకుని కలుపుకుంటూ ఉండాలి. సిమ్లోనే బాగా మగ్గుతుంది, టేస్ట్ బాగుంటుందండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొత్తిమీర కూడా రెడీ చేసుకోవాలి. మూత తీసుకొని కొత్తిమీర చల్లుకోవాలి. దీనిలో కొత్తిమీర చల్లుకొని కలుపుకోవాలండి. ఇది చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ.